అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు చామంతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, వాటికి ఏమేమి ఎరువులు ఇవ్వాలి, వాటికి ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి, దానికి పెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి చామంతి మొక్కలకి. పెస్ట్ కంట్రోల్కి ఏమేమి వాడాలో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా చామంతి మొక్కలని మనము కొమ్మ ద్వారా మనము ఈజీగా గ్రో చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు నేను ఇది లాస్ట్ ఇయర్ చామంతి మొక్క, దీంట్లో మనకి చూసారా సైడ్ ఇలా పిలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ పిలకలు ఇలా స్టెమ్స్ ద్వారా కూడా మనము ఈజీగా సైడ్ మనకి పిలకలు వచ్చేస్తాయి. వీటిని చూసారు కదా, ఇట్లా ఇప్పుడు కనుక మనము నాటుకున్నామంటే కుండీల్లో సెప్టెంబర్ కల్లా మంచిగా, సెప్టెంబరు అక్టోబర్ నవంబరు చలికాలంలో చామంతి పూలు బాగా వస్తాయి అన్నమాట. చిన్న పార్ట్స్లో కూడా మనము ఈజీగా గ్రో చేయొచ్చు. వీటికి ఏం పెద్ద కంటైనర్స్ కూడా ఇవ్వక్కర్లేదు. చామంతి మొక్కలకి యూనివర్సల్ సాయిల్ అనమాట. 60% మట్టి, 30% వర్మీ కంపోస్ట్ కానీ, బాగా మగ్గిన పశువుల ఎరువు కానీ, కొద్దిగా వేపపిండి మాత్రం కంపల్సరీ వేయాలి. చామంతి మొక్కకి ఎక్కువగా పెస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వేపపిండి కంపల్సరీ వేసి పెట్టాము అంటే మంచిగా గ్రో అవుతుంది. చామంతి మొక్కలకి ప్రూనింగ్ అనేది కంపల్సరీ చేయాలన్నమాట. నర్సరీల్లో చిన్న మొక్కకి ఎక్కువ పూలు పూస్తూ ఉంటాయి, మనం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. అలా బాగా పూలు పూయాలి అంటే ఈ పైన ఉన్న వాటిని ఎప్పటికప్పుడు పించ్ చేస్తూ ఉండండి. పైన చిగురులు వస్తాయి కదా, అట్లా కొమ్మ కత్తిరిస్తూ ఉంటే కనుక బాగా ఇలా బుషీగా పెరుగుతుందనమాట. ఈ చెట్టును మనం ఎంత బుషీగా పెంచితే అంత బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అంతేకాకుండా వీటికి ఆగస్టు సెప్టెంబర్లో మొగ్గలు స్టార్ట్ అవుతాయి. ఆ మొగ్గలని చెట్టుకి అట్లానే ఉంచకండి. ఆ మొగ్గలని అలానే ఉంచకుండా మనం ఆ మొగ్గలని తీసేసేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా ఎక్కువ పూలు వస్తాయి అన్నమాట. మనకి కొద్ది కష్టంగా ఉన్న ఫస్ట్ టైం వచ్చిన మొగ్గల్ని మాత్రము పిన్ చేసేయండి. ఆ మొగ్గలని తీసేసాము అంటే కనుక 1కి 4 మొగ్గలు మళ్ళీ మీకు వస్తాయి. ఇవన్నీ మీరు ఆగస్టు సెప్టెంబర్లో వల్ల మనము సెప్టెంబర్లో ఒకసారి దీనికి మొగ్గలు వస్తాయి అన్నమాట. అప్పుడు మనము ఇవల్ల ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలన్నమాట. అలా తీసాము అంటే నర్సరీల్లో చూపించిన విధంగా బొకే స్టైల్లో మనము చామంతి మొక్కని పెంచుకోవచ్చు. దీనికి ఎరువులు మామూలుగా వీక్లీ వన్స్ అయితే లిక్విడ్ ద్రావణాలు వేయాలి. బనానా పీల్ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ కూడా మొక్కలు హెల్దీగా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వీక్లీ వన్స్ ఎప్సమ్ సాల్ట్ కూడా ఇవ్వండి. 15 డేస్కి ఒక్కసారి వర్మీ కంపోస్ట్ ఇవ్వండి. వారానికి 4 రోజులకు ఒక్కసారి బియ్యం కడిగిన నీళ్ళల్లో ఒక బ్రూ ప్యాకెట్ పోసేసాము అంటే కనుక మంచిగా హెల్దీగా వస్తాయి. ఈ కేరింగ్ అనేది మీరు అక్టోబరు సెప్టెంబర్ నుంచి కంటిన్యూస్గా వీక్లీ వన్స్ అనేది ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం చిన్న పార్ట్స్లో మొక్కల్ని పెంచుతున్నాము కాబట్టి కంపల్సరీగా ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే మనము ఇస్తూ ఉండాలి. అప్పుడే చెట్లు హెల్దీగా పెరుగుతాయి. చామంతి మొక్కలకి మీకు పెస్ట్ చూపిస్తాను. చూసారు కదా, ఇట్లా బ్లాక్ కలర్లో పెస్ట్ వస్తుందన్నమాట. చూసారా, అందుకనే ఇలా మనకి రాకుండా వీటికి మనం చేసేది ఏం లేదండి. మరీ ఎక్కువ ఉంటే కనుక ఆ కొమ్మని ఇంతవరకు పించేసేయాలి. ఎక్కువ ఉన్నప్పుడు మనం దీన్ని అయితే ఏం చేయలేము, కొమ్మని ఇలా పించేయాలి. ఈ నల్ల పురుగు అనేది చాలా బాగా చామంతి మొక్కలకి అటాక్ అవుతూ ఉంటుంది. దీనికి ఎలా కంట్రోల్ చేయాలంటే వేప నూనె మా దగ్గర లేదు, అవైలబుల్ లేదు అంటే బూడిద చల్లినా కూడా మంచిగా ఈ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది. అందుకనే 15 రోజులకు ఒక్కసారి బాగా వేప నూనె స్ప్రే చేసాము అంటే ఇలా పెస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. చామంతి మొక్కలకి ముఖ్యంగా కావాల్సింది సన్లైట్ అన్నమాట. తగినంత సూర్యరశ్మి లేకపోతే కనుక ఫ్లవరింగ్ అనేది బ్లూమింగ్ అవ్వదు. బ్లూమింగ్ వచ్చినా కూడా పువ్వులు అనేది సరిగా ఇచ్చుకోవన్నమాట, ముడుచుకుపోయినట్టు ఉంటుంది. అలా ముడుచుకుపోకుండా ఉండాలి అంటే ఎక్కువ సన్లైట్ అనేది, అంటే వర్షాకాలంలో సన్లైట్ మామూలుగానే తక్కువ ఉంటుంది కదా, అలా కాకుండా బాగా కనీసము 6 నుంచి 7 గంటలు ఎండ తగిలే ప్లేసుల్లో ఈ చామంతి మొక్కను పెట్టుకున్నాము అంటే మంచిగా
హెల్తీగా వస్తాయి. అంతేనండి, పెద్ద కేరింగ్ లేకుండా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్. ఒక్కసారి చామంతి మొక్కని మనము నాటుకున్నాము అంటే ఎవ్రీ ఇయర్ కూడా వాటి నుంచి పక్కన సైడ్ పిలకలు అనేవి మనకి గ్రో అవుతూ ఉంటాయి. ఆ పిలకల ద్వారా మనము వేరే కొత్త చెట్లని నాటుకోవచ్చు అనమాట. ఒక కుండీలో చూసారా, నేను ఒక మొక్క మాత్రమే ఉంచాను. పక్కన వచ్చిన పిలకల్ని తీసేయాలన్నమాట. అవి కనుక ఉన్నాయి అంటే వాటికే బలం ఎక్కువ వెళ్ళిపోతుంది, పూలు అనేది ఎక్కువ రావు. సైడ్ వచ్చిన పిలకల్ని తీసేసి వేరే పార్ట్స్లో మీరు ప్లాంట్ చేసుకోవాలి. వేరే కుండీల్లో పెట్టారు అంటే, నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. ఈ ఈ ప్లాంట్ నుంచి పెట్టుకున్నది చూసారా, నేను ఇంకొక చెట్టుని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా గ్రో చేసుకోవచ్చు. చామంతి మొక్కలు ఫస్ట్ టైం గ్రో చేసేవాళ్ళు దేశవాళీ చామంతి మొక్కలను పెంచడానికి ట్రై చేయండి. హైబ్రిడ్ చామంతి మొక్కలు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చినాక పెంచండి. ఎందుకంటే దేశవాళీ చామంతి మొక్కలు అయితే పక్కన పిలకలు వస్తాయి, మొక్క త్వరగా చనిపోకుండా ఉంటుంది. హైబ్రిడ్ చామంతి మొక్కలు అయితే వాటికి సరైన కేర్ తీసుకోలేదు అంటే కనుక అవి తొందరగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. దేశవాళీ చామంతులు అయితే ఈజీగా మనము గ్రో చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.